డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకున్నటువంటి టాపిక్ ఏంటంటే జీటీఏకి సంబంధించిన ఆర్సీఎం ఎంట్రీలు నేర్చుకుంటాం, రివర్స్ ఛార్జింగ్ మెకానిజం. సో మనం సబ్ టాపిక్లో ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. నా ఛానల్లోకి వచ్చి నా వీడియోలన్నీ చూసే వాళ్ళందరికీ తప్పకుండా మర్చిపోకుండా నా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో నేను అప్లోడ్ చేసే వీడియోలు అన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఇక్కడ నా యొక్క వీడియోలు చూసే ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఆ టాపిక్ అంతవరకే అర్థమవుతుంది, మిగతాదంతా మీకు ఏం అర్థం కాదు. అంటే మీకు హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. సో దీనివల్ల టైం వేస్ట్ తప్ప ఇటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి చివరి వరకు చూడండి. అదే వీడియోను కావాలంటే ఒకటి ఎక్కువసార్లు చూడండి, మంచి నాలెడ్జ్ని పొందుతారు. అలాగే నా యొక్క వీడియోలో నేను చూపినటువంటి ఇల్లస్ట్రేషన్స్ లేదా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, వాటిల్ని మీరు ఎన్నిసార్లు ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీ టాలీలో అంత మంచి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది మీకు. అలాగే చివరి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే మీరు నా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలామందికి షేర్ చేస్తారు. అంటే చాలామంది ఈ వీడియో చూసి ఈ టాపిక్ని నేర్చుకోగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. చూడండి, నిన్న మనం ఈ జీటీఏకి సంబంధించి రివర్స్ ఛార్జింగ్ మెకానిజం చూసామా. దాంట్లో మనం అన్ని విషయాలు దాని గురించి నేర్చుకున్నాం, దాని రూల్స్ అవన్నీ నేర్చుకున్నాం. దాన్ని ఇప్పుడు మనం బుక్లో ఎలా ఎంట్రీ చేస్తారు. చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా నార్త్ ఇండియాలో కాదు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ది జీటీఏకి సంబంధించి ఆర్సీఎంకి సంబంధించి అకౌంటింగ్ ఎంట్రీస్ వేసేటటువంటి వీడియోలు ఎక్కడ మీకు దొరకవు, ఎవరు చెప్పరు. జస్ట్ ఇది ఉంది కదా, ఈ థియరీ వరకు ఏంటి రివర్స్ ఛార్జింగ్ మెకానిజం దీని గురించి చెప్తారే కానీ దీన్ని ఎలా బుక్లో ఎంట్రీ చేస్తారో అవి చెప్పరు. ఓకే, దీనికి మనం ఏం చేస్తాం, నేను చెప్పాను మళ్ళీ మనంతా దీనికి నేను ప్రాబ్లం చేస్తాం. ఏం చేస్తానంటే మస్ట్ ఏమి ఎలిజిబిలిటీ ఏజ్ అంతా ఎంట్రీలు వేసేటప్పుడు కూడా మనం చేయొచ్చు. ఓకే, దానికి యాక్చువల్గా ఏంటంటే మనం రివర్స్ ఛార్జింగ్ మెకానిజంకి సంబంధించిన ఎంట్రీలు వేస్తాం. మనం ట్రాన్స్పోర్టర్ దగ్గర నుంచి మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పే చేసి మనం ట్రాన్స్పోర్ట్ సర్వీస్ పొందినప్పుడు దాన్ని మనం ఎంట్రీ చేసేటప్పుడు అది రివర్స్ ఛార్జ్ కింద వచ్చినట్లయితే అది రివర్స్ ఛార్జ్ కింద వస్తే ట్యాక్స్ క్యాల్కులేట్ కాదు. అవతల వ్యక్తి ఎటువంటి ఆ ఇన్వాయిస్లో ఎటువంటి ట్యాక్స్ వేయడు. రివర్స్ ఛార్జ్ కింద బయ్యరే పర్చేజ్ పే చేయాలి కాబట్టి ఎటువంటి ట్యాక్స్ వేయడు. కాబట్టి మనం కూడా ఎంట్రీలో ఆ యొక్క ఎంట్రీ వేసేటప్పుడు పర్చేజ్ ఎంట్రీ దాంట్లో ట్యాక్స్ ఏమీ వేయకూడదు. అదే రిజిస్టర్డ్ వ్యక్తి అయ్యుండి 12% కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అది ఫార్వర్డ్ ఛార్జ్ కిందకు వస్తుంది. అప్పుడు ఆ సర్వీస్కి దాన్ని ఫార్వర్డ్ ఛార్జ్ కిందకి రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ కాదని పెట్టాలి. రివర్స్ ఛార్జ్కి అప్లికబుల్ అయితే రివర్స్ ఛార్జ్ అని పెట్టుకోవాలి. కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి రెండు పేర్లతో రెండుగా చేయాలి. ఒకటేమో రివర్స్ ఛార్జ్ అప్లికబుల్, ఇంకోటేమో రివర్స్ ఛార్జ్ నాట్ అప్లికబుల్ అని. అంతే తప్ప మిగతా ఎంట్రీలు మిగతా లెడ్జీలన్నీ మామూలుగానే క్రియేట్ చేసుకుంటాము. ఓకే సార్, దయచేసి దాని తర్వాత అలా ఎంట్రీలు వేసుకొని దానికి రివర్స్ ఛార్జ్ ఆ ఫార్వర్డ్ ఛార్జ్ కింద 12% కట్టింది, ఎటువంటి ఆర్సీఎం లైబిలిటీ ఉండదు. అది మనం వాళ్ళకి కట్టేస్తాం, ఎవరికి ట్రాన్స్పోర్టర్కి పే చేస్తాం. కాబట్టి ఈ బయ్యరు అది ఆటోమేటిక్గా అతను లైబిలిటీ ఉండదు, కానీ ఆర్సీఎం వచ్చేస్తుంది. కానీ రివర్స్ ఛార్జ్ కింద పర్చేజ్ చేసినటువంటి వాటికి లైబిలిటీ అనేది అరైజ్ అవుతుంది. కానీ మన బుక్లో ఎంట్రీ వేయం కాబట్టి నెలాఖరు అయిన తర్వాత నెలాఖరులో ఈ లైబిలిటీని మనం క్రియేట్ చేయాలి. బుక్లో ఎంట్రీ ఉండదు, కానీ రిపోర్ట్స్లో చూపిస్తుంది. లైబిలిటీ ఐటీసీ రెండు చూపిస్తుంది. రివర్స్ ఛార్జ్కి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంకి ఓన్లీ ఐటీసీ మాత్రమే మనకి రిపోర్ట్స్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఎంట్రీలోనే ట్యాక్స్ వేస్తాం, రివర్స్ ఛార్జ్కి ట్యాక్స్ వేయం. ఆ ట్యాక్స్ని మనం లాస్ట్లో లైబిలిటీని క్రియేట్ చేయాలి. ఆ లైబిలిటీ పే చేస్తే మనకి ఐటీసీ వస్తుంది కదా. సో లైబిలిటీ ఐటీసీ రెండింటిని మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి లైబిలిటీని పే చేస్తాం, ఐటీసీని క్లెయిమ్ చేసుకుంటాం. అది. సో దీనికి నేను ఒక ప్రాబ్లం ఉంటే రెండు ప్రాబ్లమ్స్. మొదటి ప్రాబ్లంలో కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చాం, రెండవ ప్రాబ్లంలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. మీరు ఆ మొదటి ప్రాబ్లం నేను చేస్తాను, దాన్ని కూడా మళ్ళీ మీరు ట్రై చేయండి. మళ్ళీ రెండో ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం ఇంతవరకు చూడండి, ఇది సెకండ్ ప్రాబ్లం నెంబర్ 2. దీన్ని ఇంతవరకు పాజ్ చేసి ఈ ఈ ఎంట్రీస్ వేయండి. తర్వాత మళ్ళా ఎంట్రీస్ తర్వాత ఇక్కడ ఈ ఎంట్రీస్ 2వ తేదీ వరకు
మళ్ళా మిగతాది తీసుకొని మిగతా దాన్ని చూసి ఈ ఎంట్రీస్ అన్ని వేయండి. ఎంట్రీస్ మొత్తం వేయండి. ఓకే. సో పోతే ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటాను ఇక్కడ. రెండో తీసుకుంటే టైం ఎక్కువ అవుతుంది, అందుకని ఇంకేం లేదు. సో ఓకే, ఇప్పుడు చేస్తాం. ఒక కంపెనీని మనం క్రియేట్ చేస్తాం. కంపెనీని నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఆర్సీఎం అకౌంటింగ్ ఇదంతా క్రియేట్ చేయడం మామూలే. ఆర్సీఎం అకౌంటింగ్, సో ఇదంతా ఎటువంటి తేడా లేదు. కంపెనీని ఆల్రెడీ మీకు తెలుసు ఎలా క్రియేట్ చేస్తాం. తర్వాత లెడ్జర్లు, మనకు కావాల్సిన లెడ్జర్లు అన్ని ఏమేమి కావాలంటే మనకి ఈ లెడ్జర్లు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కావాలి. జీటీఏకి సంబంధించి ఈ జీటీఏ అంటే ట్రాన్స్పోర్టర్ పేరుతో మనం క్రియేట్ చేస్తాం. నేను జీటీఏ అని క్రియేట్ చేశాను. జీటీఏ అన్రిజిస్టర్డ్, జీటీఏ రిజిస్టర్డ్, మన స్టేటా వేరే స్టేటా, ఇవన్నీ అవి ఏంటంటే మనం మామూలుగా ఏ ట్రాన్స్పోర్ట్ అయితే ఆ ట్రాన్స్పోర్ట్ పేరుతో మన అకౌంట్ క్రియేట్ చేస్తాం. నేను ఆల్రెడీ ఏం చేశానంటే జీటీఏ అనే పేరుతో క్రియేట్ చేశాను. చూడండి లెడ్జర్కి వెళ్తే సో జీటీఏ అని క్రియేట్ చేశాను. అది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కి ఆర్సీఎం ఒకటి వేరేగా, నాన్ ఆర్సీఎం అంటే ఎఫ్సీఎం వేరేగా క్రియేట్ చేశాను. సో ఫ్రైట్ ఛార్జెస్ ఆర్సీఎం క్రియేట్ చేశాను. నా ఆర్సీఎం లేని వాటికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని పెట్టి ఎఫ్సీఎం అని పెట్టాను. ఓకే, ఈ విధంగా తర్వాత నెలాఖరులో మనం లైబిలిటీ రెండు క్రియేట్ చేస్తాం. లైబిలిటీ ఐటీసీ, సో లైబిలిటీ దానికి ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ, ఆర్సీఎం అని పెట్టాను. అది లైబిలిటీ. మామూలు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఎలాగ ఉంటుంది మనకి ఇతర గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి లైబిలిటీ, ఐటీసీ అన్నీ ఉంటాయి. దాన్నే మనం తీసుకుంటాం ఐటీసీ కింద. సో దీనికి మనం తీసుకొని ఇప్పుడు నేను తీసుకొని ఎంట్రీ వేద్దాం. ఫస్ట్ మనం వౌచర్ తీసుకుంటాం. దీంట్లో ఏం చేసేంటి వీడు మనం పర్చేజ్ చేస్తున్నాం గూడ్స్, ఎప్పుడైనా గూడ్స్ అయినా సరే పర్చేజ్ వచ్చి వేస్తాం. కానీ గూడ్స్ అయితే ఐటమ్ ఇన్వాయిస్ చేస్తాం. ఇది సర్వీస్ కాబట్టి పర్చేజ్ చేస్తాం సర్వీస్ని, అక్కడ పర్చేజ్ వౌచర్లోనే వేయాలి. పర్చేజ్ వౌచర్లోనే వేస్తాం మనం. కాబట్టి F9 తీసుకుంటాం, పర్చేజ్ వౌచరు. కానీ మనం గూడ్స్ అయి పర్చేజ్ చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు పర్చేజ్ సేల్ చేస్తూ ఉంటాం. అవసరం అయితే ఈ సర్వీస్ పొందుతూ ఉంటాం. మన మెయిన్ బిజినెస్ వచ్చి గూడ్స్ సేల్స్ అండ్ పర్చేజ్. మనం ఎప్పుడు ఐటమ్ ఇన్వాయిస్ యూజ్ చేస్తుంటాం. ఇది సర్వీస్ కాబట్టి దీన్ని మనం అకౌంటింగ్ ఇన్వాయిస్కి మార్చుకోవాలి. పర్చేజ్ చేస్తున్నాం. డేట్ ఎప్పుడు ఇచ్చాడంటే వీడు డేటు 1/7 ఇచ్చాడు. కాబట్టి మనం తీసుకొని 24 ఇచ్చింది. నేను ఒక 20, ఇది కంపెనీని నేను క్రియేట్ చేసింది 24కే క్రియేట్ చేశాను. చూడండి, నేను క్రియేట్ చేసింది 24కే క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తే 25 ఫస్ట్ ఏప్రిల్ అని వస్తుంది. కావాలంటే ఈ ప్రాబ్లమ్ని మీరు మొత్తాన్ని 24ని 25 చేసుకొని ప్రాబ్లం చేసుకోవచ్చు. లేకపోతే దీన్ని 24 అని చేసుకుంటే 24 అయిపోతుంది. మన ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వోచర్లో సో తీసుకొని పర్చేజ్ తీసుకుంటున్నాం. డేటు 1/7 తీసుకున్నాం. సో పర్చేజెస్, అకౌంటింగ్ ఇన్వాయిస్. ఫస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ బిల్లు జీటీఏ అన్రిజిస్టర్డ్ అంటే ఖచ్చితంగా ఆర్సీఎంఏ. రిజిస్టర్డ్ అయితే ఆర్సీఎం కానీ ఎఫ్సీఎం కానీ వాడు కోరుకుంటాడు, వాడు ఏ సెలెక్ట్ చేసుకుంటుంది. సో 5% అంటే ఆర్సీఎం, అన్రిజిస్టర్డ్ అంటే ఖచ్చితంగా ఆర్సీఎంఏ. అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ బిల్లు వచ్చింది కాబట్టి నేను పర్చేజ్ చేస్తున్నాం. బిల్ నెంబర్ ఏదో ఇస్తాం 125 1 జూలై. సో ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తున్నాం? అన్రిజిస్టర్డ్ డీలర్, అదే జీటీఏ అన్రిజిస్టర్డ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే లోకల్. చూడండి, ఐజీటీఏ లోకల్ అన్రిజిస్టర్డ్ 5%. రిజిస్టర్డ్ అయితేనే 5 or 12, అన్రిజిస్టర్డ్ అయితే 5 తీసుకున్నాం. యాక్సెప్ట్. ఇప్పుడు మనం ఏం చేసాం? సర్వీస్ ఏంటి మన యొక్క పర్చేజ్ చేసింది? సర్వీసెస్. ఏంటి సర్వీసు? ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. దానికి ఆర్సీఎంకి నేను ఏ పేరుతో పెట్టాను? ఫ్రైట్ ఛార్జెస్ ఆర్సీఎం అని పెట్టాను. దీనికి వచ్చి ఎలా క్రియేట్ చేస్తాను? ఇదే ఈ ఫ్రైట్ ఛార్జెస్కే మనం జాగ్రత్తగా సెట్టింగ్ చేసుకోవాలి. మిగతా అంతా మామూలే. ఎలా చేశాను చూడండి. ఫ్రైట్ ఛార్జెస్, ఆర్సీఎం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటున్నాను రెండింటిని, ఇది కానీ ఇది కానీ. ఎందుకంటే నాన్ ఆర్సీఎం ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కింద మనం ఏదైనా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గూడ్స్ తీసుకున్నాం అనుకో, దానికి గూడ్స్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దీన్ని డైరెక్ట్ తీసుకుంటే దానికి డైరెక్ట్ వస్తుంది. కాబట్టి అందుకని మొత్తం కలిపి నేను రెండింటికి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని తీసుకుంటాను. కావాలంటే ఈ ఫ్రైట్ ఛార్జెస్ ఆర్సీఎం దానికి డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇష్యూస్ కిందకు వచ్చిన తర్వాత జిఎస్టీ అప్లికబుల్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ తీసుకొని దీని యొక్క ట్రాన్స్పోర్ట్ దాని ఎస్ఏసి కోడ్, సర్వీస్ కదా, ఎస్ఏసి కోడ్ ఇస్తాను. నేను 1 2 3 4 5 1 2 3 4 5 6 తీసుకున్నాను. కింద వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఎట్లుంటుంది? స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్. ఇది ట్యాక్సబుల్ ఆర్సీఎం కాబట్టి 5% తీసుకుని 2.5. ఈ ట్యాక్స్ రేటు తర్వాత ఇప్పుడు దీనికి ఆర్సీఎం కదా, ఇది ఆయనకి ఆర్సీఎం వర్తిస్తుంది అని మనం ఆర్సీఎం కింద దీన్ని ఎనేబుల్ చేయాలి. అది ఇక్కడ దీని కింద ఉండాలి, లేదు కదా. దాని కింద అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే F12కి వెళ్ళాలి. F12కి రైట్ సైడ్ జిఎస్టీ డీటెయిల్స్ ఉన్నాయి కదా కింద. ఆ జిఎస్టీకి అలాగే కిందకు వచ్చినట్లయితే చూడండి, అలాగే కిందకు వస్తే చూడండి, ఇక్కడ ఎనేబుల్ రివర్స్ ఛార్జ్ క్యాలిక్యులేషన్ నో ఉంటుంది, దాన్ని ఎస్ చేయాలి. దాని కింద ఎనేబుల్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్. జనరల్గా అన్నిటికీ మిగతా గూడ్స్ సర్వీసెస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది కదా, జనరల్గా ఎస్ ఉంటుంది.
ఒకవేళ ఇక్కడ ఎస్ లేకుండా నో ఉన్నా సరే ఎస్ చేసుకోవాలి. చేసుకుంటే 2 ఆప్షన్లు ఇక్కడికి వస్తాయి. అది ఆల్రెడీ ఇది ఉంటుంది అక్కడ, అది ఓపెన్లో ఎస్ అని ఉంటే ఈ ఇన్పుట్ యాస్కెట్ ఉంటుంది ఆల్రెడీ. దీన్ని మాత్రం చేస్తున్నాం, కానీ 2 చేసుకుందాం, మనం చూడాలి 2. సో దీన్ని రివర్స్ ఛార్జ్ ఎస్ చేసేస్తాం. అంటే ఈ ఎంట్రీ వేసేటప్పుడు ట్యాక్స్ రివర్స్ ఛార్జ్ కాబట్టి వాడు బిల్లులో వేయడు, మనం కూడా ట్యాక్స్ ఎంట్రీలో వేయకూడదు. అదే ఫార్వర్డ్ ఛార్జ్ అయితే వేయాలి. కానీ రివర్స్ ఛార్జ్ ఎస్ అన్నాం కాబట్టి మనం వేయకూడదు, వేసినా సరే క్యాలిక్యులేట్ కాదు. తీసుకొని ఇదేంటిది సర్వీసెస్. సో సర్వీసెస్ సెలెక్ట్ చేసుకున్నాం, యాక్సెప్ట్ చేసాం. ఎంత వేసాం మనం? సో 10,000 రూపీస్ వేసాం. 10,000 రూపీస్. దీంట్లో ట్యాక్స్ వేసేదానికి రాదు, ఎందుకంటే ఇది రివర్స్ ఛార్జ్ కదా. వాడు బిల్లులో ట్యాక్స్ ఏమి వేయడు. ఏం చేస్తాడంటే 10,000 వేసి కింద జిఎస్టీ ఈజ్ పేయబుల్ బై ద రిసిపియంట్ అండర్ రివర్స్ ఛార్జ్. దీని మీద జిఎస్టీని రిసిపియంట్ రివర్స్ ఛార్జ్ కింద పే చేయాలని ఇచ్చింటాడు, ట్యాక్స్ వేయడు. సో మనం కూడా ట్యాక్స్ వేయకూడదు. ఒకవేళ మనం ట్యాక్స్ వేయాలని చెప్పి టీజీఎస్టీ ఆర్సీఎం కదా, ఇది ఆర్సీఎం వేసినా సరే ట్యాక్స్ క్యాల్కులేట్ కాదు, ట్యాక్స్ క్యాల్కులేట్ కాదు. అలాగే ఇప్పుడు ఇక్కడ చూసి మనం ట్యాక్స్ అనాలిసిస్ చూద్దాం. ఆల్ట్ F1 తీసుకుంటే, సో లోకల్ పర్చేజెస్ ఇది లోకలే కదా ఇది. సో జిఎస్టీ హెచ్ 2.5 మొత్తం 250 10,000కి, ఎందుకంటే 5% మొత్తం. ఇక్కడ యాజ్ పర్ క్యాల్కులేషన్ ఉంది, యాజ్ పర్ ట్రాన్సాక్షన్ మన ఇంట్రీలో ఏమీ లేదు ఇక్కడ. అని అది తప్పు కాదు. మామూలుగా రెండిట్లో వేరే వేరేగా ఉంటే తప్పు, దీంట్లో అసలు లేదు. ఇప్పుడు అది తప్పు కాదు, ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఇదన్నమాట. అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ సబ్జెక్ట్ టు రివర్స్ ఛార్జ్. ఇది రివర్స్ ఛార్జ్కి సబ్జెక్టు కాబట్టి దీనికి సపరేట్గా లైబిలిటీ పే చేయాలి, అంటే ట్యాక్స్ని పే చేయాలి, లైబిలిటీ ఐటీసీని క్లెయిమ్ చేసుకోవాలి. కానీ మన ఇంటిలో మాత్రం వేయం కాబట్టి అంతా కలిసి ఇక్కడ క్యాల్కులేట్ అయింది. అంటే ఇక్కడ క్యాల్కులేట్ అయింది మనకి రిపోర్ట్లో చూపిస్తుంది. అక్కడ దాని ప్రకారం మనం లైబిలిటీ పే చేయాలి. ఇది ఈ మాదిరిగా ఎంట్రీ చేసాం, ఇది అయిపోయింది. సో దీనికి మనం యాక్సెప్ట్ చేసాం. ఇది ఎలా చూపిస్తుంది? దీనికి లైబిలిటీ మనం పే చేయాలి, రివర్స్ ఛార్జ్ కింద లైబిలిటీ పే చేయాలి, అలాగే ఐటీసీని క్లెయిమ్ చేసుకోవాలి. కాబట్టి దీనికి ఏం చేస్తుంది? రిపోర్ట్స్కి వెళ్తే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాట్యూట్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్. ఇది పర్చేజ్ ఆఫ్ సర్వీస్ అయినా గుడ్స్ అయినా పర్చేజ్ కాబట్టి 1 వచ్చి ఓన్లీ సేల్స్, ఈ పర్చేజ్ ఆఫ్ సర్వీస్ కాబట్టి దీనికి వెళ్ళినట్లయితే మనం తీసుకుని ఇప్పుడు జూలై కాబట్టి రిపోర్టు జూలై 1 నుంచి తీసుకుంటుంది. రిపోర్టు తీసుకుంటే చూడండి, ఇప్పుడు మనం లైబిలిటీ ఉంది, అలాగే ఐటీసీ ఉంది. లైబిలిటీ అంటే మనం పే చేయాలి ట్యాక్స్ ఆన్ అవుట్వర్డ్ సప్లైస్ ప్లస్ రివర్స్ ఛార్జ్ సప్లైస్. రివర్స్ ఛార్జ్లో ఇది ఇన్వర్డ్ రివర్స్ ఛార్జ్, ఇన్వర్డ్ సప్లైస్, రెండింటికి మనకు లైబిలిటీ. సో ఇప్పుడు మనం చేసిన ఒకే ఎంట్రీ కదా, ఒకే ఎంట్రీ. చూడండి ఏం చేసాం, 10,000 రూపీస్ ఒకటే బిల్లు. ఆ 10,000 మీద చూడండి 250 ఇదేంది లైబిలిటీ. సో 3.1 3.1 3.2 లైబిలిటీ. 4.1 అనేది 4.1 అనేది ఏమంటామంటే ఐటీసీ. ఓకే, సో దీన్ని ఫుల్ డీటెయిల్స్ కావాలంటే చూడండి, ఈ లైబ్రరీ ఫుల్ డీటెయిల్స్ అంటే ఆల్ట్ F1 నొక్కితే ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. చూడండి ట్యాక్స్ ఆన్ అవుట్వర్డ్ అండ్ రివర్స్ ఛార్జ్ ఇన్వర్డ్ సప్లైస్ మీద వచ్చింది. ఇది ఎట్లా వచ్చింది? 3.1లో ABCDE ఉంటాయి, దాంట్లో డి చూడండి. దీంట్లో 3.1లో డి చూడండి, అవుట్వర్డ్ సప్లైస్ అప్లికబుల్ ఫర్ రివర్స్ ఛార్జ్, అది 10,000 250 సరేనా? ఇది వచ్చింది. ఇంకా పైన చాలా ఉంటాయి, అవి కూడా ఉంటే అన్ని కలిపి టోటల్ ఎడ వస్తుంది. ఇది ఒకటే ఉంది కాబట్టి అదే టోటల్ వచ్చింది. ఇది లయబిలిటీ 3.1 లయబిలిటీ. అలాగే ఇది వచ్చి అవుట్వర్డ్ సప్లైస్, ఇది ఇంటర్స్టేట్ సప్లైస్. అంటే ఈ మన సప్లైస్లోని మనం ఇంటర్స్టేట్ లోకల్ అన్నీ చేస్తుంటాం, కానీ వాటిల్లో ఇంటర్స్టేట్కి ఏమైనా ఉంటే, ఇంటర్స్టేట్ ఉంటే సప్లైస్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్స్, కాంపోజిషన్ డీలర్స్, UIN డీలర్స్, వాళ్ళకి ఇంటర్స్టేట్లో వాళ్ళకి సప్లై చేసి ఇవి దీంట్లో నుంచే సపరేట్గా తీసుకుంటుంది, అదే ఆటోమేటిక్గా. నెక్స్ట్ లైబిలిటీ దీనికి వస్తే, ఎలిజిబిలిటీకి వస్తే ఎలిజిబుల్ ఐటీసీ, మనకు ఐటీసీ రావాలి కాబట్టి ఐటీసీ వచ్చింది. ఎంత వచ్చింది చూడండి, ఐటీసీ కూడా ఎలిజిబుల్ ఐటీసీ 252. ఇది టోటల్ అనమాట. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైలబుల్ 250. ఏంటంటే అది ఇన్పుట్ ట్యాక్స్ రేటు? ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ 2 ఉంది. 3 చూడండి, ఇన్వర్డ్ సప్లైస్ అప్లికబుల్ ఫర్ రివర్స్ ఛార్జ్, ఈ 2 కాకుండా అదర్ దాన్ 1 and 2 250. వీటికి కూడా ఏదైనా అమౌంట్ ఉంటే అన్ని కలిపి టోటల్ ఏడు వస్తుంది. ఇది ఒకటే కాబట్టి టోటల్ ఏడు వచ్చింది. ఇదేంటిది? ఇది మనకి అవైలబుల్ రివర్స్ ఛార్జ్ అమౌంట్. దీంట్లోంచి మనకు వచ్చి 2B నుంచి దీంట్లోకి వస్తుంది. మనకి ఏదన్నా ఇన్ఎలిజిబుల్ ఏదన్నా బ్లాక్డ్ క్రెడిట్ ఉంటే మనం క్లెయిమ్ చేయకూడదు, అయినా దీంట్లో కలిసి ఉంటుంది. దాన్ని తగ్గించాలంటే ఇక్కడ మనం మాన్యువల్గా తగ్గించకూడదు. కింద బి చూడండి, ఇది ఏ అవైలబుల్ ఇన్పుట్ ట్యాక్స్ లయబిలిటీ అవైలబుల్, అది వచ్చి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ రివర్స్. దీన్ని మనం తగ్గించాలంటే ఇక్కడ వేయాలి, అంటే తగ్గించాలి మనం.
తగ్గించాలంటే రివర్సల్ చేయాలి. దీంట్లో ఎంటర్ చేయాలి, సెక్షన్ ప్రకారం ఎంటర్ చేస్తే అది పోను. దీంట్లో నుంచి ఇది రివర్సల్ పోతే నెట్ అమౌంట్ ఎంత, నెట్ ఇన్పుట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి దీని టోటల్ ఇది. సో ఇన్పుట్ రివర్సల్ ఏం లేదు కాబట్టి 250 చూపిస్తుంది. 250 మనకి ఐటీసీ రావాలి. సో మనకి ఇలా అన్ని ఎంట్రీ చేస్తాం. అన్నిటికి సంబంధించి టోటల్ లైబిలిటీని, టోటల్ ఐటీసీని మనం మంత్ ఎండ్లో టోటల్ ఎంత అయిందో అంత మనం క్రియేట్ చేసి నెక్స్ట్ మంత్లో 3B ఫైల్ చేసేటువంటి ఆ రోజు నాటికి ఈ లైబిలిటీని పే చేస్తాం. అప్పుడు ఈ ఐటీసీ ఆటోమేటిక్గా మనకి క్లెయిమ్ చేసుకోగలుగుతాం. ఇతర ఐటీసీలు ఉంటే అన్ని కలిపి మనం క్లెయిమ్ చేసుకుంటాం, 3B ఫైల్ చేస్తాము. ఈ ఐటీసీ మాత్రం క్యాషే పే చేయాలి. ఐటీసీకి వేరే సారీ ఈ ఆర్సీఎం లైబిలిటీకి ఐటీసీ ఏది అడ్జస్ట్ చేయకూడదు. ప్రతిసారి దానికి వరకు క్యాషే పే చేయాలి. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ రెండో ఎంట్రీ చేద్దాం. నెక్స్ట్ రెండవది చూద్దాం. రెండవది మళ్ళా ఫర్ ఎగ్జాంపుల్ 558 డేటు చూడండి. డేటు అదే ఒకటో తేదీ రిసీవ్డ్ ఫ్రైట్ బిల్ ఫ్రమ్ జీటీఏ రిజిస్టర్డ్. వరంగల్ అంటే లోకలే. సో ఇది నాన్ లోకల్ అన్రిజిస్టర్డ్, ఇది లోకల్ రిజిస్టర్డ్. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం తీసుకొని ఎవరి దగ్గర తీసుకున్నాం, లోకల్ రిజిస్టర్డ్. సో లోకల్ రిజిస్టర్డ్ 5% ఆర్సీఎంఏ. లోకల్ అయినా సరే నాన్ లోకల్ అయినా సరే రిజిస్టర్డ్ అయితే 12/5 చూడాలి. రిజిస్టర్డ్లో 5 తీసుకోవాలి ఆర్సీఎం. 12 అంటే ఫార్వర్డ్ ఛార్జ్ కింద వస్తుంది. తీసుకున్నాం. యాక్సెప్ట్. ఇది కూడా ఫ్రైట్ ఛార్జెస్ ఆర్సీఎం. ఇదంత ఇది అమౌంట్, ఇది 20,000. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం అంటే 20,000 రూపీస్ వేస్తాం. దీనికి కూడా మనం ఇటువంటి ట్యాక్స్ వేసినా క్యాల్కులేట్ కాదు. అనాలిసిస్కి వెళ్తే ఆల్ట్ F1, ఆల్ట్ F4, ఆల్ట్ ఏ అండ్ ఆల్ట్ F1 చూడండి. 250 అంటే అది వచ్చి 10,000కి 250 వచ్చి 20,000 కాబట్టి 500 సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద లైబిలిటీ. చూడండి, అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ సబ్జెక్ట్ టు రివర్స్ ఛార్జ్. సో ఇంత లైబిలిటీ ఇంత ఐటీసీ రావాలి. దీనికి కూడా ఇది కూడా దాంట్లో చూపిస్తుంది మనకి. ఇప్పుడు ఇది కూడా దాంట్లో మనం వెళ్తే రిపోర్ట్స్లోకి వెళ్తే రెండు కలపడతాయి. ఇప్పుడు మొత్తం 30,000 చూడండి. ఒకసారి రిపోర్ట్స్ కానీ వెళ్ళినట్లయితే చూడండి, రిపోర్ట్స్కి వెళ్తాం. స్టాచ్యుటరీ రిపోర్ట్స్ జిఎస్టీఆర్ 3B చూడండి. 30 ఫస్ట్ది 10, రెండవది 20. 30,000 250 కాబట్టి 250 నెక్స్ట్ 500 కలిసి 750 లైబిలిటీ 750 ఐటీసీ. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ మూడవది వేద్దాం. మూడవది వచ్చి వౌచరు. ఇది వచ్చి మూడవది వచ్చి డేట్. ఇప్పుడు చూడండి, మూడవది వచ్చి 2వ తేదీ. సో 2వ తేదీ తీసుకుంటాం. నెక్స్ట్ F2 నొక్కితే అదే నెక్స్ట్ డేట్ వచ్చేస్తుంది. దీనికి నంబర్ లేదు మనకి, ఏదో ఒక నంబర్ ఇస్తున్నా నేను, ఇచ్చేసి ఇదేంటిది ఇక్కడ తీసుకుని మనం రిసీవ్డ్ ట్రాన్స్పోర్ట్ బిల్ ఫ్రమ్ జీటీఏ రిజిస్టర్డ్ అయినా కానీ ఆర్సీఎం ఉంటుంది. కానీ రిజిస్టర్డ్ 12% వరకు ఉంటే అది ఎఫ్సీఎం అవుతుంది. ఫ్రమ్ చెన్నై ఇంటర్స్టేట్. సో నంబర్ ఇచ్చాడు. సో రిజిస్టర్డ్ కాబట్టి నంబర్ ఉంది. ఇది కూడా రిజిస్టర్డే నంబర్. ఇది రిజిస్టర్డ్ నంబర్ ఉంది. 15,000 విత్ 12% అండర్ ఎఫ్సీఎం. ఫార్వర్డ్ ఛార్జ్ కింద 12% ఇతను సెలెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనం దీంట్లో తీసుకొని ఏం చేస్తాం, అతను ఇంటర్స్టేట్ రిజిస్టర్డ్. సో ఇక్కడ చూడండి, ఐఎస్ రిజిస్టర్డ్ కానీ ఇంటర్స్టేట్ రిజిస్టర్డ్లో ఏంది, ఇది ఎఫ్సీఎం. కాబట్టి ఇక్కడ చూడండి, ఇంటర్స్టేట్ రిజిస్టర్డ్ తీసుకొని చూడు. ఐఎస్ రిజిస్టర్డ్ 5%, అది కాకుండా రిజిస్టర్డ్ కూడా 5% ఉంటుంది. ఇంటర్స్టేట్ రిజిస్టర్డ్ 12% సెలెక్ట్ చేసుకుంటే అది తీసుకోవాలా. 12% అంటే ఏమవుతుంది, ఇది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. 12% రిజిస్టర్డ్ అయితేనే, లోకల్ అయినా నాన్ లోకల్ అయినా. ఇప్పుడు ఇది రిజిస్టర్డ్ అయిన కాబట్టి ఇది 12% సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు దీనికి మనం ఫ్రైట్ ఛార్జెస్ ఆర్సీఎం తీసుకోకూడదు. దీనికి ఆర్సీఎం వర్తించదు కదా. మనం దానికి సపరేట్గా ఇంకో పేరుతోటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎఫ్సీఎంని పెట్టాం. దాన్ని ఎలాగా సేమ్ అలాగే క్రియేట్ చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం ట్యాక్సిబుల్ వచ్చి ఇక్కడ 12%. ఇది 12% అంటే ఫార్వర్డ్ ఛార్జ్ కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా అప్లికబుల్ రివర్స్ ఛార్జ్ నో అని అయిపోయింది. ఎలిజిబిలిటీ ఐటీసీ మాత్రం వస్తుంది. ఇది ఆటోమేటిక్గా నో అయిపోయింది. అంటే దీనికి ఆర్టీసీఎం వర్తించదు. అమౌంట్ ఎంత, 15,000. సో ఆర్టీఎం వచ్చిందంటే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అయితే వాడు మన దగ్గర కలెక్ట్ చేసి గవర్నమెంట్కి కడతాడు. కాబట్టి ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ బిల్లులో వాడు జిఎస్టీ 12% వేస్తాడు. కింద 12% నేను ఆప్ట్ చేసుకున్నాను కాబట్టి ట్యాక్స్ ఎంటర్ చేశాం అని చెప్పి ఆప్టెడ్ 12% అండర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అని చూపిస్తాడు. వాడు రివర్స్ ఛార్జ్ మెకానిజం రిసీవరే కట్టాలని పెడతాడు ట్యాక్స్. వీడు 12% ఆప్ట్ చేసుకున్నాను ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కింద అని ఉంటుంది. కాబట్టి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కింద అంటే ట్యాక్స్ వాడికి కట్టాలి, వాడు గవర్నమెంట్కి కడతాడు. కాబట్టి ఇక్కడ మనం ట్యాక్స్ క్యాల్కులేట్ చేయాలి. ట్యాక్స్ వాడు ఎంటర్ చేస్తాడు, మనం కూడా ఎంటర్ చేయాలి.
కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఇంటర్స్టేట్ కాబట్టి ఇక్కడ సిజిఎస్టీ సెలెక్ట్ చేసుకున్నామంటే సిజిఎస్టీ సెలెక్ట్ చేసుకుంటే క్యారియర్ కాదు, ఇది ఇచ్చి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కదా, కాబట్టి ఇది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం, ఇది ఆర్సీ. ఫార్వర్డ్ ఛార్జింగ్ అయితే రాదు, కాబట్టి ఏది తీసుకున్నాం దానికి ఐజిఎస్టీ, ఇది ఫార్వర్డ్ ఛార్జ్, ఇది ఆర్సీఎం, అది 5 క్యాలిక్యులేట్ అయిపోయి 1800. సో మొత్తం కలిపి 16,500 వాడికి మనం పే చేయాలి. సో దీనికి తీసుకుంటే మొత్తం వచ్చింది. ఇప్పుడు చూడండి, ఆల్ట్ ఏ ఆల్ట్ F1 తీసుకుంటే సో మొత్తం చూపిస్తే ఒకటే అమౌంట్ చూపిస్తుంది, రెండు అమౌంట్లు లేవు. సరేనా, దీనికి ఎందుకని ఇదే అమౌంట్ ఫార్వర్డ్ ఛార్జ్ మనం మన ఎంట్రీలో 1800 వేసాం, అదే అమౌంట్ ఏ ట్యాక్స్ కూడా, కాబట్టి ఒకటే కరెక్ట్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ రివర్స్ ఛార్జ్ లేదంటే ఇది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు చేస్తే మనకి ఇది మనం వాడికి పే చేస్తున్నాం లైబిలిటీ, ఆర్సీఎం లైబిలిటీ ఏముండదు దీనికి, ఆర్సీఎం కాదు ఇది. దీనికి వచ్చి ఆటోమేటిక్ మనకి ఆ లైబిలిటీ ఓన్లీ ఐటీసీ మాత్రం వచ్చేస్తుంది. చూడండి ఇక్కడికి వెళ్తే ఈ విధంగా మనం స్టాట్యూట్ రిపోర్ట్స్కి వెళ్తే చూడండి, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీ 3Bకి వెళ్తే చూడండి ఇక్కడ ఇది వచ్చి ఆర్సీఎం 2 బిల్లులు, ఇది ఆర్సీఎం లైబిలిటీ. అలాగే ఆ లైబిలిటీకి సంబంధించి దీంట్లో మనకి ఐటీసీ కూడా వచ్చేసింది. దాంతో ఈ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ఉంది కదా, ఆ ఐటీసీ డైరెక్ట్ ఐటీసీ వచ్చింది, లైబిలిటీ లేదు, ఐటీసీ వచ్చింది. అది ఐజిఎస్టీ కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. అదే లోకల్ అయితే అది కూడా 12% అయినా లోకల్ ఉండొచ్చు, రిజిస్టర్డ్. లోకల్ రిజిస్టర్డ్ అయితే 12% అయితే అప్పుడు ఈ సిజిఎస్టీ ఇక్కడ 900, ఇక్కడ 900 వస్తుంది, అంటే మొత్తం 1650 అవుతుంది. అంటే ఫార్వర్డ్ దీని యొక్క ఆర్సీఎం ఐటీసీ ప్లస్ ఎఫ్సిఎం ఐటీసీ కూడా కలిసి ఉంటుంది. ఇది ఇప్పుడు ఇంటర్స్టేట్ కాబట్టి ఐజిఎస్టీ సపరేట్గా ఉంది. ఇది వచ్చి ఇది ఆర్సీఎంకి సంబంధించింది. ఇది వచ్చి ఇది మొత్తం దీన్ని డీటెయిల్స్ తీసుకుంటే, డీటెయిల్స్ కానీ తీసుకున్నట్లయితే దీంట్లో డీటెయిల్స్ కన్నా తీసుకున్నట్టు ఆల్ట్ F1 తీసుకుంటే చూడండి, డీటెయిల్స్ తీసుకుంటే ఇదంతా రివర్స్ ఛార్జ్. దీంట్లో ఐటీసీ మాత్రం చూడండి ఇది మొత్తం అవైలబుల్ ఇంత, దాంట్లో ఈ రివర్స్ ఛార్జ్ కింద 750 ఇది రివర్స్ ఛార్జ్ కాదు, ఇది ఆల్ అదర్ ఐటీసీ. అంటే ఏంటంటే రివర్స్ ఛార్జ్ కాకుండా ఇతరత్ర ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ఏదైనా సరే దాన్ని ఏమంటామంటే ఇది వచ్చి సర్వీస్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్, ఇన్వర్డ్ సప్లైస్ ఫ్రమ్ ఐఎస్డి, ఇవి తప్ప ఇంకా మిగతా పర్చేజెస్ సేల్స్ ఏవైనా సరే ఆల్ అదర్ ఐటీసీ అని చెప్పి ఇక్కడ చూపిస్తాం. కాబట్టి ఇదేమో ఆల్ అదర్ ఐటీసీ, ఇదేమో ఆర్సీఎం ఐటీసీ. సో దీనికి లైబిలిటీ లేదు, దీనికి రెండు ఉన్నాయి, అంతే. ఈ విధంగా చేసుకుంటాం. ఈ విధంగా నెల మొత్తం మనం ఎంట్రీస్ వేస్తాము. అన్ని ఎంట్రీస్ ఏమైపోయినాయి మనకి ఇప్పుడు 3 ఎంట్రీలు ఉన్నాయి. రెండు వచ్చి ఆర్సీఎం, ఒకటి వచ్చి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. సో ఒకటి 2 ఆర్సీఎం, ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. సో ఈ విధంగా నెల మొత్తం మనం ఇదే విధంగా ఎంట్రీలు వేసుకుంటూ పోతాం. ఈ రెండవ ప్రాబ్లంలో ఇవే ఎంట్రీలు కొంచెం ఎక్కువ ఉన్నాయి, సేమ్ అంతే ఉంటాయి. ఇవే ఇంటర్స్టేటు, లోకలు, రిజిస్టర్డ్ అనేది అన్రిజిస్టర్డ్, నంబర్ ఉంటే రిజిస్టర్డ్, నంబర్ లేకపోతే అన్రిజిస్టర్డ్. అన్రిజిస్టర్డ్ అయితే ఓన్లీ, అన్రిజిస్టర్డ్ అయితే ఏ స్టేట్ అయినా సరే, అన్రిజిస్టర్డ్ అయితే ఓన్లీ ఆర్సీఎం. రిజిస్టర్డ్ అయితే వాడు కోరుకుంటే 12%, లేకపోతే 12% కోరుకుంటే 12%, 5% కోరుకుంటే 5%. ఓకే, అది దాని తర్వాత ఇప్పుడు మనం నెలంతా ఈ మార్గ ఎంట్రీలు వేస్తాం. వేస్తే చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం 2 వేసాం కదా, ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం 15,000, రివర్స్ ఛార్జ్ మెకానిజం 30,000. ఇది ఫ్రైట్ ఛార్జెస్, ఇది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వేసాం. వచ్చాం బ్యాలెన్స్ షీట్కి వెళ్తే బ్యాలెన్స్ షీట్లో చూడండి రివర్స్ ఛార్జ్ మెకానిజం చూసి ఐటీసీని లైబిలిటీ మనం క్రియేట్ చేయాలి, అలాగే ఐటీసీని మనం క్రియేట్ చేయాలి. కాబట్టి ఐటీసీ రెండు దీంట్లో కనపడవు. ఒకటి మాత్రం ఫార్వర్డ్ ఛార్జ్ మాత్రం మనం వాడికి పే చేసాం కూడా మనకి ఆల్రెడీ ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి చూడండి డ్యూటీస్ అండ్ ట్యాక్స్ 1800, ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ఐటీసీ, ఇది లైబిలిటీ కాబట్టి ఐటీసీ అంటే అసెట్ మైనస్ చూపిస్తుంది. సరేనా, చేసుకుంటే చూడండి ఐజిఎస్టీ డెబిట్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో డెబిట్ అంటే ఐటీసీ, క్రెడిట్ అంటే లైబిలిటీ, ఐజిఎస్టీ డెబిట్ అంటే అసెట్, అంటే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో అది మనకి ఐటీసీ. దీనికేం కనపడదు. కానీ వీటికి ఏం చేయాలి మనం, ఇప్పుడు ఇంత ఈ మార్గం నెలంతా వేస్తాం. నెలంతా వేసిన తర్వాత నెలాఖరులో మనం ఏం చేయాలా, దీనికి నెలాఖరులో మనం మొత్తం మనకి ఎంత ఐటీసీ లైబిలిటీ ఎంత ఉంది చూడండి. నెలాఖరులో చూస్తే ఈ నెల మొత్తాన్ని చూస్తే జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీ 3B చూసుకుంటే దీంట్లో మొత్తం ఏంటి, మన రివర్స్ ఛార్జ్ మెకానిజం సంబంధించి అసెట్, లైబిలిటీ రెండు ఉంటాయి. అసెట్ అంటే ఐటీసీ ఉంటుంది, లైబిలిటీ ఉంటుంది. వేరే ఎంట్రీలు చాలా ఉన్నాయంటే చాలా మొత్తం ఉంటాయి, అవి ఏందో మనకు అర్థం కావు కదా. కానీ ఇక్కడ చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వీటిల్లో అన్ని రకాలు ఉంటాయి కదా, దీని అన్ని రకాలు చూడండి. ఇది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ఉంది, రివర్స్ ఛార్జ్ మెకానిజం ఉంది. వేరే చాలా ఎంట్రీలు ఉన్నప్పుడు
అవన్నీ కూడా దీంట్లో కనపడతాయి. ఏది ఎంత రివర్స్ ఛార్జ్ ఎంత అని మనకు అర్థం కాదు కదా. కాబట్టి దీంట్లో ఇది మనకి జస్ట్ మొత్తానికి కలిపి చూస్తాం. దీంట్లోనే మనం ఇప్పుడు ఇవన్నీ మనకి ఇంతవరకే ఉండే ఆర్సీఎం, ఎఫ్సిఎం ఈ ఎంట్రీలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజం సంబంధించి ఆర్సీఎం లైబిలిటీ, ఆర్సీఎం ఇది మనం ఇక్కడే క్రియేట్ చేయొచ్చు. ఎలా చేయాలంటే స్టాట్ అడ్జస్ట్మెంట్ ఆల్ట్ జే, మనకి కీబోర్డ్లో ఆల్ట్ జే నొక్కొచ్చు, రివర్స్ అడ్జస్ట్మెంట్, లేదా ఇక్కడే స్టాట్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. మనం చేయొచ్చు ఇక్కడ కూడా. కానీ ఇక్కడ కంటే వేరేది చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం దీంట్లో మొత్తం కనబడుతున్నాయి కదా, లైబిలిటీ కనబడుతుంది, ఐటీసీ కనబడుతుంది. ఈ ఐటీసీ లైబిలిటీలో ఇది మాత్రమే రివర్స్ ఛార్జ్ లైబిలిటీ. కానీ మనం మామూలుగా గూడ్స్ సేల్ చేస్తే ఆ లైబిలిటీ కూడా ఉంటుంది. సో మొత్తం లైబిలిటీ కనపడుతుంది. దాంట్లో రివర్స్ ఛార్జ్ లైబిలిటీ ఏంటి? అలాగే మనకు ఐటీసీ వచ్చింది. ఐటీసీ వచ్చినప్పుడు రివర్స్ ఛార్జీకి సంబంధించిన ఐటీసీ ఏంటి, మిగతాదంతా ఫార్వర్డ్ ఛార్జీ ఎంత అని మనకు అర్థం కాదు కదా. ఎందువల్ల పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు. అందువల్ల ఓన్లీ రివర్స్ ఛార్జీ లైబిలిటీ అండ్ రివర్స్ ఛార్జీ ఐటీసీగా మాత్రమే మనకు కావాలంటే ఇక్కడ మనకు అర్థం కాదు. కాబట్టి ఇదే స్టాట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి మనం లైబిలిటీని మనం క్రియేట్ చేయాలి, ఐటీసీని క్రియేట్ చేయాలి. ఇక్కడ చేయాలంటే మనకి ఎంత అమౌంట్. కాబట్టి ఇదే పని ఇంకో దిగ్గచ్చు. దీనికంటే ముందు ఎస్కేప్ నుంచి వెనక్కి వెళ్తాం. చూడండి, ఇప్పుడు మామూలుగా జిఎస్టీ రిపోర్ట్స్ అన్నప్పుడు ఇది వస్తుంది. ఇక్కడ మనం 3B సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసి 3Bలోకి వెళ్తాం. అలా సెలెక్ట్ చేసుకోకుండా జిఎస్టీ రిపోర్ట్స్లోనే వీటిల్లోనే 1, 3B కిందకు వస్తే లాస్ట్ అదర్ రిపోర్ట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ రివర్స్ ఛార్జ్ సప్లైస్ అని ఉంటుంది. అదే కాకుండా వేరే వేరే కూడా ఉంటాయి. మనకు కావాల్సింది రివర్స్ ఛార్జ్ సప్లై. ఈ రివర్స్ ఛార్జ్ సప్లైస్ కనుక క్లిక్ చేస్తే ఓన్లీ రివర్స్ ఛార్జ్, ఇప్పుడు ఐటీసీ లైబిలిటీ ఉంది అక్కడ, ఆ లైబిలిటీ ఐటీసీ ఏమేమి ఉన్నాయో పేర్లతో మనం జీటీఏ రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ మనం ఏ పేర్లతో క్రియేట్ చేసినామో అవన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ లైబిలిటీ రిజిస్టర్డ్ డీలర్స్ వేరేగా, అన్రిజిస్టర్డ్, అందుకనే రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ ఇంపార్టెంట్. ఏ స్టేట్ అయినా పర్లేదు. రిజిస్టర్డ్ డీలర్స్ వేరేగా, అన్రిజిస్టర్డ్ వేరేగా పెట్టాం. ఈ రిజిస్టర్డ్ డీలర్స్ వేరేగా, అన్రిజిస్టర్డ్ వేరేగా ఉన్నప్పుడు అవి వచ్చి మనం వాటి డీటెయిల్స్ తీసుకుంటే చూడండి, ఇది వచ్చి మొత్తం రిజిస్టర్డ్ డీలర్స్, ఇది వచ్చి అన్రిజిస్టర్డ్ డీలర్స్, ఇది లైబిలిటీ. వాటికి మనకి ఐటీసీ రావాలా? సో సర్వీసెస్ అంటే ఐటీ ఛార్జ్, సర్వీసు గూడ్స్ కూడా ఉంటాయి కదా. మనకి ఆర్సీఎం కింద గూడ్స్ కూడా ఉంది కదా. మనకు సర్వీసెస్ కావాలి ఇప్పుడు. కాబట్టి సర్వీసెస్ తీసుకుంటే ఈ సర్వీసెస్లో చూడండి 1000 రూపీస్ సర్వీసెస్, ఇది రిజిస్టర్డ్, ఇది అన్రిజిస్టర్డ్. సో ఇక్కడ మొత్తం రిజిస్టర్డ్ అంతా కలిపి ఉంది, అన్రిజిస్టర్డ్ అంతా కలిపి ఉంది లైబిలిటీ. అలాగే ఆర్సీఎం కూడా ఇదే అమౌంట్ సర్వీసెస్లో మొత్తం కలిసి ఉంది అందరిది. వీటి డీటెయిల్స్ కావాలి. ఎందుకంటే మనం దీన్ని క్రియేట్ చేసేటప్పుడు అందరికీ విడివిడిగా ప్రతి ఒక్క పేరుతో క్రియేట్ చేయాలి. అందువల్ల ఏంటంటే ఫస్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఇప్పుడు మనం మొత్తం ఇది లైబిలిటీ, ఇది ఐటీసీ. సో టోటల్ లైబిలిటీ ఐటీసీ 7 ఇచ్చి ఉంటుంది. ఇది మనం క్రియేట్ చేయాలి. ఇంకా ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఇది క్రియేట్ చేయాలి మొత్తం. ఇది దాంట్లో ఎంత క్రియేట్ చేయాలి? ఇంకా బ్యాలెన్స్ టు బి క్రియేటెడ్. బుక్డ్ అంటే క్రియేటెడ్, ఏం క్రియేట్ చేయలేదు. సో మొత్తం బ్యాలెన్స్ ఉంది. క్రియేట్ చేసినప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది. లైబిలిటీ ఆర్ ఐటీసీ బుక్, లైబిలిటీ బుక్ చేస్తే లైబిలిటీ వస్తుంది, ఐటీసీ బుక్ చేస్తే ఐటీసీ. ఇక్కడ నుంచి ఇక్కడ క్లోజ్ అయిపోతే ఇక్కడికి వస్తుంది మొత్తం. సరేనా? అలా క్రియేట్ చేయాలంటే మనకు అన్ని పేర్లు కావాలి కదా విడివిడిగా ఎవరెవరు. ఇప్పుడు రిజిస్టర్డ్ డీలర్స్ ఉన్నారు, రిజిస్టర్డ్ డీలర్స్ ఎవరెవరు, అలాగే అన్రిజిస్టర్డ్ ఎవరెవరు. మనం ఏం చేసాం, జీటీఏ అన్రిజిస్టర్డ్ అని పెట్టాం. అలా కాకుండా పేరుతో క్రియేట్ చేస్తే పేర్లు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని మనం చేయాలంటే క్రియేట్ చేసి ఆల్ట్ చే ద్వారానే. కానీ ఇక్కడ క్రియేట్ చేయాలంటే రిజిస్టర్డ్ వేరేగా, అన్రిజిస్టర్డ్ వేరేగా చేయాలి. రిజిస్టర్డ్ క్లిక్ చేస్తే మనం రిజిస్టర్డ్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, లైబిలిటీని క్లిక్ చేస్తున్నాం. మనం లైబిలిటీ వేరేగా, ఐటీసీ వేరేగా మనం క్రియేట్ చేయొచ్చు. అలా చేస్తే లైబిలిటీని క్రియేట్ చేస్తాం, డెబిట్ వేరే కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇన్పుట్ ట్యాక్స్కి డెబిట్ చేస్తాం, డెబిట్ చేస్తే క్రియేట్ ఆ అకౌంట్ని ఫస్ట్ డెబిట్ చేసాం, దాన్ని మనం క్రియేట్ చేయాలి. ఇట్లా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అలా కాకుండా రెండు కలిపి డెబిట్ ఐటీసీ, క్రెడిట్ లైబిలిటీ రెండు కలిపి ఒకేసారి క్రియేట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఇది వచ్చి మనం లైబిలిటీ క్రియేట్ చేస్తున్నాం. కానీ ఎంటర్ చేస్తే ఈ లైబిలిటీ అనేది చూపిస్తుంది. లైబిలిటీ ఫ్రమ్ రివర్స్ ఛార్జ్. దాంట్లో ఎవరెవరు మనం చేసింది, లైబిలిటీలో రిజిస్టర్డ్ పర్సన్స్ కదా, మనం రిజిస్టర్డ్ డీలర్స్ తీసుకున్నాం మనం. కాబట్టి లైబిలిటీలో రిజిస్టర్డ్ డీలర్స్ ఒకరు ఉండరు, చాలా మంది ఉంటారు అనుకో, వాళ్ళ లిస్ట్ అంతా ఉంటుంది ఇక్కడ. అది మొత్తం టోటల్ ఎంత, ఒకటే ఉంది టోటల్ ఉంది, అదే టోటల్ ఇక్కడ చూపిస్తుంది. మొత్తం టోటల్ ఇక్కడ చూపిస్తుంది. మొత్తం టోటల్ ఎంత చూపిస్తుంది. బుక్ చేసామా చేయలేదు కాబట్టి మొత్తం కింద లాస్ట్లో
లైబిలిటీ టు బి బుక్ ఇంకా బుక్ చేయలేదు. మనం బుక్ చేస్తే అక్కడ లాస్ట్ ఉంటుంది కదా, బుక్ చేస్తే సెంటర్కి వచ్చి అది క్లోజ్ అయిపోద్ది. ఇక్కడ కూడా బుక్ చేసినప్పుడు ఇది క్లోజ్ అయిపోయి పైకి వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ జీటీఏ అని ఒకటే ఉంది, జీటీఏ రిజిస్టర్డ్ లోకల్ అని ఒకటి ఉంది. అది వచ్చి అక్కడ పేరుతో ఉంటే ఆ పేరు ఉంటుంది అనమాట. ఆ పేరుతో మనం క్రియేట్ చేయాలి అట్లా అనమాట. కాబట్టి ఇప్పుడు మనం దీనికి తీసుకొని ఇప్పుడు దీన్ని మనం లైబిలిటీ క్రియేట్ చేస్తాం. లైబిలిటీ తోటి ఒకేసారి మనం ఏం చేస్తాం అంటే అడ్జస్ట్మెంట్లో లైబిలిటీ తోటి ఇదే పర్సన్కి లైబిలిటీ క్రియేట్ చేస్తాం. అలాగే ఏమంటాం దాన్ని ఐటీసీ కూడా క్రియేట్ చేద్దాం. చూడండి ఇక్కడ చూడండి అదే పని చేయాలి. ఇక్కడ చూడండి ఆల్ట్ జేకి వెళ్తే ఇదేంటిది రెండు క్రియేట్ చేస్తున్నాం, లైబిలిటీ అండ్ అసెట్, లైబిలిటీ అండ్ ఐటీసీ. బట్ రిజిస్టర్డ్ డీలర్ ఒకటే ఉంది పేరు, ఆ పేరు క్రియేట్ చేస్తున్నాం. ఎన్ని ఉంటాయి ప్రతి ఒక్క అన్ని ఉంటాయి క్రియేట్. ఫస్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇతనిది ఇది అన్రిజిస్టర్డ్ 10 ఉంది. దీన్ని క్రియేట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి అన్ని విడివిడిగా క్రియేట్ చేయాలి. ఒకటే ఉంది కాబట్టి ఒకటే క్రియేట్ చేస్తాం. రెండు ఉంటే రెండు క్రియేట్, ఇది క్లిక్ చేస్తే దానికి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ అది పోతే రెండవది ఉంటుంది. అప్పుడు ఏమవుద్ది, బుక్డ్ ఎంత అవుతుంది అప్పుడు, బుక్డ్ ఇది ఇప్పుడు 21, 11 ఉందనుకో, 30 ఉందనుకో అందాం. అప్పుడు 20 క్రియేట్ చేసి 20 ఇక్కడి నుంచి పైకి వచ్చేస్తుంది. కింద 10 బ్యాలెన్స్ ఉంటుంది. మళ్ళీ 10 క్రియేట్ చేసి అది కూడా వెళ్ళిపోయి ఇక్కడికి వస్తుంది. అట్లా పేరు వారీగా చేయాలి. ఇది ఒకటే ఉంది కాబట్టి దానికే క్రియేట్ చేస్తాం. ఎంటర్ కాదు, ఇది స్టాట్ అడ్జస్ట్మెంట్ తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఐటీసీ ఒకటి లైబిలిటీ ఒకటి చేయట్లేదు కాబట్టి ఏం చేస్తున్నాం, రెండు క్రియేట్ చేస్తున్నాం. ట్యాక్స్ లైబిలిటీ ఇంక్రీజ్ అంటే బుక్ చేయడం అంటే క్రియేట్ చేయడం, ప్లస్ ఐటీసీ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం కదా, జిఎస్టీ చేస్తున్నాం. ట్యాక్స్ ఏంటి, జిఎస్టీ ఏంటి, స్టాట్ అడ్జస్ట్మెంట్ ఏంటి, లైబిలిటీ ఐటీసీ రెండు క్రియేట్ చేస్తున్నాం. దేనికి సంబంధించింది, ఇప్పుడు ఆ డీలర్ ఎవరు, రిజిస్టర్డ్ డీలర్ అన్రిజిస్టర్డ్ డీలర్. మనం తీసుకుంటే ఇప్పుడు రిజిస్టర్డ్ డీలర్ అని చెప్పి తీసుకుంటాం. పేరు తర్వాత వస్తుంది. ఇక్కడ రిజిస్టర్డ్ డీలర్ అని తీసుకుంటాం. రిజిస్టర్కి ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కడానికి ఆ పేరు సెలెక్ట్ చేసుకుంటాం. రిజిస్టర్డ్ డీలర్ అని వస్తుంది, తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇక్కడ రిజిస్టర్డ్ డీలర్ డెబిట్. ఇక్కడ ఇప్పుడు ఎవరికి సంబంధించి తీసుకుంటాం, ఇప్పుడు మనం ఫస్ట్ పేరు తీసుకోవడం ఒకటి, ఆ పేరుకి సంబంధించి క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో అడుగుద్ది ఆ పేరు. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఐటీసీ క్రియేట్ చేయాలి. మామూలు ఐటీసీ ఏంది, ఇది ఐటీసీ సిజిఎస్టీ ఎంత, 2.5% 20,000లో అంటే 500 రూపీస్ వస్తుంది. అలాగే మళ్ళీ డెబిట్ హెచ్జిఎస్టీ ఐటీసీ, అది ఎస్టీహెచ్ ఐటీసీ 2.5% 20,000, ఇది కూడా 500 అంటే కదా. దాని తర్వాత సిజిఎస్టీ ఇదేంది మనకి ఇక్కడ, సారీ క్రెడిట్. ఇక్కడ ఏం చేస్తామంటే సిజిఎస్టీ, ఇక్కడ ఏంది లైబిలిటీ క్రియేట్ చేయాలి. లైబిలిటీ ఏంది, ఆర్సీఎం. సిజిఎస్ లైబిలిటీ, ఆర్సీఎం అనేది లైబిలిటీ క్రియేట్ చేస్తున్నాం. 2.5 20,000 రూపీస్, ఇది కూడా 500 రూపీస్. అలాగే హెచ్జిఎస్టీ ఆర్సీఎం అంటే లైబిలిటీ, ఇది వచ్చి ఏమంటామంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఇది వచ్చి లైబిలిటీ. సిజిఎం ఆర్సీఎం అంటే లైబిలిటీ. సరేనా, దీన్ని క్రియేట్ చేసి ఇక్కడ ఇప్పుడు ఈ క్రియేట్ చేసిన ఎవరికి, రిజిస్టర్డ్ డీలర్లోనే ఎవరు రిజిస్టర్డ్ డీలరు, ఇక్కడ తీసుకొని ఎస్ చేస్తే, ఎస్ చేసి ఇక్కడ డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ చూడండి ఏం చేసింది మనం, ఎవరిది మనం చేసింది, లోకల్ రిజిస్టర్డ్. చూడండి లోకల్ ఫస్ట్ది 20,000 లోకల్ రిజిస్టర్డ్, 10,000 లోకల్ అన్రిజిస్టర్డ్. ఫస్ట్ది అన్రిజిస్టర్డ్, తర్వాత ఇది మనం ఇప్పుడు చేసేది లోకల్ రిజిస్టర్డ్ కదా. సో లోకల్ రిజిస్టర్డ్ ఎవరు, చూడండి లోకల్ రిజిస్టర్డ్, ఇది చూడండి లోకల్ రిజిస్టర్డ్ వీడు జీటీఏ రిజిస్టర్డ్ 20,000 కదా. అదే మనం ఇప్పుడు చేసేది. కాబట్టి ఇక్కడ అదే మనం 20,000 చేసాం. లోకల్ రిజిస్టర్డ్ తీసుకో, ఏ పేరు ఉంటే ఆ పేరు తీసుకుంటా. ఇదే ఇంకోటి 5% ఇంకోటి ఉందనుకో, ఒకటే ఉంది ఇప్పుడు, ఇంకోటి ఉంటే దాన్ని తీసుకుంటే, ఇది రిజిస్టర్లో ఇంకోటి ఉంటే అక్కడ పేరు వస్తుంది, ఆ పేర్లోనే ఎడ వస్తాయి, ఆ పేరు తీసుకుంటాం. సో తెలంగాణ అన్నీ వచ్చేసి లాస్ట్లో సర్వీసు అని తీసుకుంటాం, యాక్సెప్ట్ చేయాలి. ఇది అయిపోయిందా. ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది మనం క్రియేట్ చేసాం కదా, బుక్ చేయలే, కింద ఇది లేదు. ఇప్పుడు ఇది లైబిలిటీ, ఇప్పుడు బుక్డ్ ఎవరిది, ఇది లోకల్ రిజిస్టర్డ్ 5%, ఆ పేరు ఎక్స్ అనుకోండి, ఎక్స్ ట్రాన్స్పోర్ట్. సో ఇక్కడ ఎక్స్ ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇంకా లిస్ట్ ఉంటుంది అనుకో, నెక్స్ట్ ఒకటి క్రియేట్ చేస్తాం ఇదే మరి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇది నెక్స్ట్ ఇంకోటి ఉంది అనుకో, టోటల్ ఎట్ ఉంటుంది, ఇది ఒకటి వచ్చింది, ఇంకోటి కొరవ బ్యాలెన్స్ ఇక్కడ కింద ఉంటుంది. ఇప్పుడు ఒకటి అయింది, ఇంకొకటి ఉంటుంది, ఆ బ్యాలెన్స్ ఉండేది ఇక్కడ కింద ఉంటుంది. ఆ రెండవది ఉంది, మళ్ళీ దాన్ని క్రియేట్ చేస్తాం ఇదే మాదిరిగా. అప్పుడు అది కూడా ఇక్కడికి వస్తుంది, క్లోజ్ అయిపోద్ది. ఇది ఇక్కడి నుంచి కూడా మొత్తం వచ్చేస్తుంది. సో ఎంతమంది ఉంటే అంతమందికి విడివిడిగా చేయాలి. పేరు అనేది మనకి ఇక్కడ వచ్చి ఉంటుంది. మనం క్రియేట్ చేసిన లాస్ట్లో ఎస్ అని చెప్పించి కింద అక్కడ ఆ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ రిజిస్టర్డ్ డీలర్కి సంబంధించి మనం లైబిలిటీని ఐటీసీని క్రియేట్ చేశాము. ఓకే,
మనం ఇప్పుడు ఎస్కేప్ని వెనక్కి వస్తే చూడండి ఇక్కడ చేసింది మనం రిజిస్టర్డ్కి మాత్రమే. రిజిస్టర్డ్ డీలర్ లైబ్రరీయే కాకుండా ఐటీసీ కూడా క్రియేట్ చేసాం. అక్కడ లైబ్రరీ చూపించింది, రెండు క్రియేట్ చేసాం. చూడండి లైబ్రరీ క్రియేట్ చేసాం, అలాగే ఐటీసీ క్రియేట్ చేసాం. ఎవరిది? రిజిస్టర్డ్ డీలర్ది మాత్రమే. రిజిస్టర్డ్ డీలర్ది క్రియేట్ చేసేసాం, రిజిస్టర్డ్ డీలర్ క్రియేట్ చేసాం. ఏడు నుంచి ఎక్కడికి వచ్చేసింది, అక్కడ బుక్డ్ అని చెప్పి పైకి వచ్చేసింది, క్లోజ్ అయిపోయింది. ఇక్కడ లైబ్రరీ ఐటీసీ బుక్ రిజిస్టర్డ్ డీలర్ అయిపోయింది. ఎన్ని పేర్లు ఉంటే అన్ని పేర్లు చేయాలి, అన్ని పేర్లు విడివిడిగా ఉంటాయి. ఇక్కడ అన్ని ఇక్కడ వచ్చి మొత్తం ఉంటుంది అనమాట. అక్కడ క్రియేట్ చేయప్పుడు అన్ని పేర్లు క్రియేట్ చేయాలి. ఇప్పుడు అక్కడ మనం రెండు ఉన్నాయి అనుకో, ఒకటి క్రియేట్ చేస్తే ఆడ ఒకటిలో ఒకటి బ్యాలెన్స్ ఉంటుంది, ఇక్కడ కూడా ఒకటి ఇక్కడికి వస్తుంది, ఒకటి బ్యాలెన్స్ ఉంటుంది. అట్లా ఎన్ని ఒక్కొక్కటి మనం క్రియేట్ చేస్తూ ఉంటే బోత్ లైబ్రరీ అది అక్కడ బ్యాలెన్స్ ఉంటుంది, కొరవది వచ్చి అట్లా మొత్తం అయిపోతే మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ కూడా మొత్తం అయిపోయి క్లోజ్ అయింది. ఇప్పుడు అన్రిజిస్టర్డ్ తీసుకుందాం. చూడండి ఇప్పుడు అన్రిజిస్టర్డ్ తీసుకుంటాం. తీసుకుంటే చూడండి లోకల్ అన్రిజిస్టర్డ్ 5%, 12%తో మనకు పని లేదు. దీనికి కూడా తీసుకుంటాం. ఒక పని చేయాలి మనం. ఇప్పుడు ఇది ఎంట్రీ చేసాం కదా, ఇక్కడ 1 జూలై చేసామా? ఒక మాట పొరపాటు చేసాం మనం. పొరపాటు కాదు, ఏంటంటే ఇప్పుడు డే బుక్ వేసామే. ఈ డే బుక్లో మనం చూడండి మనం క్రియేట్ చేసాం కదా 500 రూపీస్. ఇప్పుడు 500 రూపీస్ ప్లస్ 500 రూపీస్ 1000 రూపీస్ రిజిస్టర్డ్ డీలర్ది. మనం పొరపాటు చేసాం, 2 జూలై కాదు. ఇదంతా చేసేది ఎప్పుడు మనం క్రియేట్ చేసేది నెలాఖరులో. నెలంతా ఎంట్రీలు వేస్తాం, నెలాఖరులో క్రియేట్ చేస్తాం. సో 31/7 ఇవ్వాలి. 31/7. సో 31/7 మనం ఇది క్రియేట్ చేసాం. ఏంటి ఇది రిజిస్టర్డ్ డీలర్కి సంబంధించి చేసాం. ఇప్పుడు మనం అన్రిజిస్టర్డ్ డీలర్ చేయాలి కదా. సరే అన్రిజిస్టర్డ్ డీలర్ చేస్తాం. స్టాచ్యూటరీ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్ వాళ్ళకి లోపలికి వెళ్ళొద్దు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ అదర్ రిపోర్ట్స్కి వస్తే ఇది ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇది చేయాలి. ఇది కూడా మనం తీసుకుంటే దీన్ని తీసుకుంటే చేయాల్సి ఇది బుక్ చేయాల్సింది తీసుకుంటాం. తీసుకొని దీనికి కూడా రెండు క్రియేట్ చేస్తున్నాం. ఎవరిది? ఇది అన్రిజిస్టర్డ్ డీలర్. తీసుకుంటాం. డేట్ ఏమో 31 మే, నెలాఖరులో చేస్తాం. ఇది చేసేసి ఇప్పుడు ఏంది మనకి జిఎస్టీ సిజిఎస్టీ 2.5%. ఎంత ఇది? ఈ వ్యక్తికి సంబంధించింది, మన ఒకటే కాబట్టి అది మొత్తం కలిపి కాదు, ఈ వ్యక్తికి సంబంధించింది 10,000. ఎంత అవుతుంది? 250. నెక్స్ట్ మళ్ళీ క్రెడిట్ అని వస్తుంది, డెబిట్ తీసుకుంటాం. హెచ్జిఎస్టీ ఇది ఐటీసీ, ఇది హెచ్జిఎస్టీ ఇది కూడా 2.5%, 10,250. అదేం తర్వాత క్రెడిట్ టు సిజిఎస్టీ ఇది క్రెడిట్ బయటకు వచ్చిన తర్వాత క్రెడిట్ సిజిఎస్టీ ఆర్సిఎం 2.5%, 10,250. నెక్స్ట్ ఎస్జిఎస్టీ క్రెడిట్, అది ఎస్జిఎస్టీ ఆర్సిఎం 250. అది తర్వాత ఇక్కడికి వస్తాం, కిందకి వచ్చి ఇక్కడ ఎస్ తీసుకుంటాం. ఎస్ తీసుకుంటే ఇప్పుడు చేసింది ఏంటి? అన్రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ లోకల్. చూడండి ఇక్కడ రిజిస్టర్డ్ లోకల్ రిజిస్టర్డ్, ఇది మనం అక్కడ ఆ పేరు పెట్టాం, దాని బదులు పేరు ఉంటుంది, ఆ పేరు తీసుకుంటాం. ఆ పేరు ఇక్కడ కనపడింది, తీసుకుంటాం. రిజిస్టర్డ్ లోకల్, సరేనా? రిజిస్టర్డ్ లోకల్ కాదు, సారీ రిజిస్టర్డ్. ఇది వచ్చి రిజిస్టర్డ్, ఇది ఇంటర్స్టేట్ అన్రిజిస్టర్డ్. రిజిస్టర్డ్ ఇది రిజిస్టర్డ్ 5%. ఇంటర్స్టేట్ వచ్చి ఇది ఇంటర్స్టేట్, అది ఇంటర్స్టేట్ కాదు కదా. ఇంటర్స్టేట్ వచ్చి రిజిస్టర్డ్, ఇంటర్స్టేట్ వచ్చి 12% చెన్నై కాబట్టి ఇది వచ్చి లోకల్ రిజిస్టర్డ్ ఇది. సో లోకల్ రిజిస్టర్డ్ తీసుకున్నాం. సారీ ఇక్కడ మనం గూడ్స్ తీసుకోవాలి, ఇక్కడ లాస్ట్లో సర్వీస్ తీసుకోవాలి. సర్వీస్ తీసుకున్నాం, అయిపోయింది, యాక్సెప్ట్ చేసాం. చూడండి ఇప్పుడు ఇది చేస్తే చూడండి ఇది కూడా బుక్ అయిపోయింది. ఒకటే పేరు ఉంది, ఆ పేరు బుక్ చేసాం. రెండు ఉంటే మళ్ళీ ఒకటి బుక్ చేస్తాం, మళ్ళీ రెండోది ఒకటే క్లిక్ చేస్తాం, అది బుక్ చేసేస్తాం. మొత్తం ఈ పేరు అక్కడ ఇస్తాం, ప్లస్ దానికి సంబంధించి సెట్టింగ్ చేస్తాం. మళ్ళీ రెండోది ఉంటే రెండో పేరు అది క్లిక్ చేస్తాం. ఇట్లా అన్ని క్లిక్ చేసి అన్ని చేయాలి. మొత్తం అయిపోతే టు బి బుక్డ్ నిల్లు మొత్తం ఎక్కడికి వచ్చేసింది, మొత్తం ఎక్కడికి వచ్చేస్తుంది. అన్ని పేర్లు ఎక్కడ ఉంటాయి, ఇక్కడ అన్ని పేర్లు వస్తాయి. అవన్నీ కలిపి టోటల్ వస్తుంది ఇక్కడ. ఇది అయిపోయింది. మనం ఏం చేసాం? మొత్తం రెండు బుక్ చేసేసాము. సరే బుక్ చేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏం మాత్రం బ్యాలెన్స్ షీట్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం రెండు బుక్ చేసాం కదా మనం, కానీ ఇక్కడ ఏం కనపడలేదు. మనకు వచ్చిన ఐటీసీ ఏంటి? ఫార్వర్డ్ ఛార్జ్ ఐటీసీ, అది మాత్రమే కనపడుతుంది, ఇవి కనపడలేదు. కానీ ఎందుకు కనపడలేదు అంటే మనం ఐటీసీ లైబిలిటీ రెండు క్రియేట్ చేసాం కాబట్టి, ఒకటి డెబిట్ ఒకటి క్రెడిట్ కాబట్టి ఆ డెబిట్ క్రెడిట్ సెటప్ అవుతుంది కాబట్టి, రెండు డెబిట్ క్రెడిట్ ఉంది కాబట్టి అది చూపించదు, ఇదే చూపిస్తుంది. అది ఎక్కడ చూపిస్తుంది? ఈ డ్యూటీస్ అండ్ ట్యాక్స్కి వెళ్తే అక్కడికి వెళ్తే అక్కడ మన బడ్జెట్ రోజులు మనకు వచ్చేసింది ఐటీసీ, అది ఫార్వర్డ్ ఛార్జ్. ఈ రెండు వచ్చి ఈ రెండు డెబిట్ ఐటీసీ, క్రెడిట్ లైబిలిటీ, అసెట్ లైబిలిటీ ఐటీసీ రెండు ఉన్నాయి కాబట్టి ఈ డెబిట్ క్రెడిట్ కాబట్టి అవి రెండు క్లోజ్ అయిపోయి అది క్లోజ్ కావు, రెండు ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ ఇది ఒకటే చూపిస్తుంది 1300. మనం దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు అయిపోయింది, ఈ మాదిరి సెట్ చేస్తాం. అయిన తర్వాత
నెక్స్ట్ ఫైల్ చేసేటప్పుడు 20వ తేదీ ఎప్పుడు ఫైల్ చేస్తాం, ఫైల్ చేసేటప్పుడు ముందు ఈ లైబిలిటీని పే చేయాలి. ఈ లైబిలిటీని పే చేస్తే ఈ ఐటీసీ దీనికి వచ్చేస్తుంది. ఈ ఐటీసీ ఈ మామూలు ఐటీసీ ఉంది కదా, అదర్ ఐటీసీ, అది ఏమంటాం, ఫార్వర్డ్ ఛార్జ్ ఐటీసీ, మొత్తం రకరకాల ఏవేవి ఉంటాయి ఐటీసీలతో ఇది కూడా కలిసిపోద్ది. అప్పుడు ఈ ఐటీసీలన్నీ కలిపి ఇతర లైబిలిటీస్ ఉంటాయి. ఈ ఆర్సీఎం కాకుండా మామూలు లైబిలిటీ ఉంటుంది కదా, ఆ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ప్రకారం లైబిలిటీస్, గూడ్స్ సేల్స్ పర్చేజ్ చేసాం, వాటి పర్చేజ్ చేసిన వాటికి సంబంధించి ఐటీసీ ఉంటుంది. దీన్నంతా దానికి అడ్జస్ట్ ముందు ఇది పే చేస్తాం, పే చేస్తే ఇది యూజ్ చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకుంటాం. అప్పుడు మనం మన ఇతర ఐటీసీ ఉంటాయి, ఈ ఐటీసీని ఇతర లైబిలిటీకి సెట్ ఆఫ్ చేసేసి అప్పుడు దాన్ని ఏమైనా పే చేయాలంటే వాళ్ళు ఆ అమౌంట్ కూడా పే చేయాలి. ఇది పే చేయాలి, తర్వాత అది పే చేయాలి, రెండు పే చేసేసి అప్పుడు లేదు మొత్తం సెట్ ఆఫ్ అయిపోయింది, ఇంకా ఐటీసీ మిగిలిపోయింది, మొత్తం క్లోజ్ అయిపోయింది, ఇంకా పేమెంట్ ఏముండదు, ఇది ఒకటే ఉంటుంది. అప్పుడు పేమెంట్ పే చేస్తాం. నెక్స్ట్ మనం దాన్ని ఐటీసీని ఐ మీన్ 3Bని ఫైల్ చేస్తాం. ఎప్పుడు ఫైల్ చేస్తాం మనం 20వ తేదీ నెక్స్ట్ మంత్ 20 ఫైల్ చేస్తాం 3Bని. కానీ ఇప్పుడు మీకు డేట్ వచ్చి ఇప్పుడు మీ యొక్క ఎడ్యుకేషన్ మోడ్ అయితే 1st, 2nd, 31st కాబట్టి ఇప్పుడు ఇది జూలై అయిపోయింది, ఆగస్టు మనం ఫైల్ చేయాలి. ఇప్పుడు ఆగస్టు నేనేం చేస్తానంటే దీన్ని 2వ తేదీ తీసుకుంటాం. ఆగస్టు 2వ తేదీ ఏం చేయాలా, ముందు మన ట్యాక్స్ లైబిలిటీని పే చేయాలి. ఏది సిజిఎస్టీ ఆర్సీఎం, హెచ్జిఎస్టీ ఆర్సీఎం ఉందే, అది ఐజిఎస్టీ ఉంటే అది కూడా దాన్ని పే చేయాలి. కాబట్టి మనం పేమెంట్ వోచర్కి వెళ్ళి సిజిఎస్టీ డెబిట్, హెచ్జిఎస్టీ ఇదే సిజిఎస్టీ ఆర్సీఎం, హెచ్జిఎస్టీ రెండు డెబిట్ చేయాలి. ఎంత అమౌంట్, రెండు వచ్చి 750 మొత్తం కలిపి పేమెంట్ మొత్తం కలిపి చేస్తాం. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ 750 క్రెడిట్ బ్యాంక్ అని వేస్తాం. కానీ ఇలా మనం మాన్యువల్గా వేయకూడదు. మాన్యువల్గా వేయకుండా ఏదైనా స్టాట్స్కి సంబంధించింది, స్టాచ్యూటరీకి సంబంధించి అడ్జస్ట్మెంట్ కూడా మాన్యువల్ చేసి ఉండొచ్చు, కానీ దీని ద్వారానే చేసాం. అలాగే దీంట్లో కూడా ఇది కూడా పేమెంట్లో మనం మాన్యువల్గా చేయకుండా ఆటోమేటిక్గా చేయాలి. ఆటోమేటిక్గా అంటే అలా చేయాలంటే ఇక్కడ స్టాట్కి సంబంధించి చేసేసాం. పేమెంట్ ఏదైనా ఉంటే స్టాట్ పేమెంట్ అంటే దాని ద్వారా చేయొచ్చు. దీంట్లో పేమెంట్కి ఏం లేదు, స్టాట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే. పేమెంట్కి మాత్రం ఇక్కడ చూడండి, కంట్రోల్ F ఆటో ఫిల్ అని ఆటోమేటిక్గా అన్ని డీటెయిల్స్ తీసుకుంటుంది. ఆ డీటెయిల్స్ ప్రకారం మనం చేస్తాం. ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇవ్వాలి, తర్వాత పేమెంట్ చేయాలి. కాబట్టి ఇది అనేబుల్ అయి ఉంటే ఆటో ఫిల్ ఆటోమేటిక్గా చేయాలి అని అర్థం. అది ఎనేబుల్ కానీ డిసేబుల్ అయి ఉంటే మనం చేసేదానికి మనం అప్పుడు మాన్యువల్గా చేయాలి. ఇది ఉంది కదా, తీసుకుంటే ఏంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, పేమెంట్, స్టాట్ పేమెంట్. ఏంటి ట్యాక్స్, అది జిఎస్టీ. అది వచ్చి దేనికి సంబంధించింది, రివర్స్ ఛార్జా, అదర్ దాన్ రివర్స్ ఛార్జా. ఇప్పుడు మనం పే చేసేది ఏంది, ఇప్పుడు మనం ఇంతకుముందు కాంపోజిషన్ డీలర్లో అదర్ దాన్ రివర్స్ ఛార్జ్ అని పే చేసాం పేమెంట్, ఇక్కడ ఇలాగే. కానీ ఇప్పుడు ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం సంబంధించింది కాబట్టి ట్యాక్స్ రివర్స్ ఛార్జ్ సెలెక్ట్ చేసుకుంటాం. పీరియడ్ ఎప్పుడు 1st ఏప్రిల్ 1st జూలై నుంచి 31st జూలై ఈ మంత్కి తీసుకుంటే అంతే. ఇది చూసారు, ఈ విధంగా చూపించాలి. స్టాచ్యూటరీ పేమెంట్ ఫర్ జిఎస్టీ, పేమెంట్ టైప్ వచ్చి ట్యాక్స్, రివర్స్ ఛార్జ్ ట్యాక్స్ అది చేసి ఇప్పుడు మనం ఇది తీసుకుంటే ఎంత ఉంది అమౌంట్ చూడండి, 750. ఇదే డైరెక్ట్, ఇదేమి లేకుండా డైరెక్ట్గా పేమెంట్లో డైరెక్ట్గా చేసేయచ్చు మాన్యువల్గా. కానీ ఇది వచ్చి ఆటో ఫిల్ ద్వారానే చేయాలి. డిజేబుల్ అంటే నెక్స్ట్ ఏదన్నా చేయకూడదు. ఇప్పుడు మనం ఎంత చేసాక డిజేబుల్ అయింది 750. నెక్స్ట్ మళ్ళీ డెబిట్ హెచ్జిఎస్టీ ఆర్సీఎం, ఆర్సీఎంఏ మనం పే చేసేది. ఇప్పుడు హెచ్జిఎస్టీ ఆర్సీఎం 750 వేసే మొత్తం కలిపి ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ట్యాక్స్ని బ్యాంక్ ద్వారానే పే చేయాలి. సో 1500 రెండు కలిపి, ఒకటి 20,000కి 5%, 10,000కి 5%, అంటే 500 + 1,000 2,500 రూపీస్ పే చేస్తాం. అయిపోయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనం జనరల్గా ఎలా పే చేస్తాం, ఇక్కడ స్పేస్ బార్ నొక్కితే చెక్కా, ఈ ఫండ్ ట్రాన్స్ఫరా, లేకుంటే అదర్స్ అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్, ఈ ఫండ్ ట్రాన్స్ఫర్, అదర్స్ వచ్చి ఆర్టీజీఎస్, నెఫ్ట్ అయి ఉంటే అవి మనం ఇప్పుడు చెక్ ద్వారా పే చేస్తాం. కాబట్టి చెక్ తీసుకుని అమౌంట్ కింద ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అంటే చెక్ 1 2 3 4 5 6 అది ఇక్కడ డేట్ మార్చలేం మనం. ఇది వచ్చి పేమెంట్ వచ్చి మనం చేసేది ఎప్పుడు నెక్స్ట్ మంత్లో చేస్తాం. సో నెక్స్ట్ మంత్ 18th 19th చేస్తాం. మనకు రాదు మన యొక్క ఎడ్యుకేషన్ మోడ్లో 1st 2nd 2nd ఆగస్ట్ తీసుకుందాం. 2nd ఆగస్ట్ తీసుకుంటాం. 2nd ఆగస్ట్ తీసుకొని మనం పే చేస్తాం. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ కూడా 2nd ఆగస్టు. ఇన్స్ట్రుమెంట్ నెంబరు ఎప్పుడు ఇస్తామంటే సెకండ్ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అనేది ఇప్పుడు మనం ఈ రోజు పే చేస్తున్నాం 2వ తేదీ. మనం 1వ తేదీ చెక్ రాసి పెట్టవచ్చు కదా. చెక్ మీద 1వ తేదీ ఉంటే మనం 2వ తేదీ పేమెంట్ చేసినా ఇక్కడ చెక్ డేటు ఒకటే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఇస్తున్నాను, దీంట్లో 1వ తేదీ, ఎందుకంటే చెక్ డేట్ 1వ తేదీ రాసి పెట్టాం. కిందకు వచ్చి ఇది అయిన తర్వాత కింద
ఇక్కడ అదర్ డీటెయిల్స్ చేస్తుంది. అదొక్కటే కాకుండా చాలా ఇవాళ డీటెయిల్స్ దాంట్లో చెక్ చేయించాం. ఇక్కడ ఏంది మోడ్ ఆఫ్ పేమెంట్ చెక్కు, బ్యాంకు, ఎస్బీఐ అయితే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ లేకుండా ఫుల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తాం. ఇదంతా వాటికి సంబంధించిన నంబర్లు పేమెంట్ చేసేప్పుడు ఆ చలానికి సంబంధించి దాని కింద పేమెంట్ డేట్ 2/8, పేమెంట్ 2/8, ఇన్స్ట్రుమెంట్ 1 2 3 4 5 6, ఇన్స్ట్రుమెంట్ డేట్ ఏమి ఇచ్చాం అక్కడ ముందు రోజు రాసి పెట్టుకున్నాం 1/8, ఒకటో తేదీ రాసాం, రెండో తేదీ పే చేసాం. అలాగే 18 19 అనుకో 18 చెక్ రాసేయచ్చు మనం డేట్ వేసి, 19 పే చేయొచ్చు, 20 పే చేయొచ్చు. అట్లా అంటే 3 months వ్యాలిడ్ చెక్ అది. 1/8 పే చేసాం, ఎక్సెప్ట్. ఇప్పుడు మనం పే చేసాం, అయిపోయింది. ఇప్పుడు పే చేసాం కదా. ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ షీట్కి రండి. ఇప్పుడు మనకు బ్యాలెన్స్ షీట్కి వస్తే లైబిలిటీ పే చేసాం కాబట్టి డెబిట్ ఐటీసీ క్లెయిమ్ అయిపోద్ది. ఐటీసీ క్లెయిమ్ అవుతుంది, పాతది అంటే ఎఫ్సిఎం ఉంది, రెండు కలిసి క్లెయిమ్ అయిపోతాయి. చూడండి ఇక్కడ ఆల్ట్ F1 తీసుకుంటే చూడండి ఎంత వచ్చింది. ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ 1300 ఏంటి, 1800 ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం, 750 రూపాయలు, 750 రూపాయలు అంటే 1500 రూపాయలు ఆర్సీఎం తీసుకుని చూడండి. క్లిక్ చేస్తే లైబిలిటీ క్లోజ్ అయిపోయింది కదా. సో ఇది వచ్చి ఈ యొక్క సిజిఎస్టీ 750, హెచ్డిసి ఈ రెండు వచ్చి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కింద మనకు వచ్చినటువంటి ఇది. ఫార్వర్డ్ ఛార్జ్ కాదు, ఇదే ఐటీసీలో మనం లైబిలిటీ పే చేసాం కాబట్టి ఆర్సీఎంకి సంబంధించి, ఆర్సీటీకి సంబంధించి ఐటీసీ మనకి వచ్చింది. ఇది వచ్చి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం డైరెక్ట్గా వచ్చింది, మనం పే చేయక్కర్లా, ముందే పే చేసాం ఇది. సో మొత్తం కలిపి 3300. సో 3000. ఈ 3300ని దానికి మాత్రం క్యాష్ పే చేసేసాం ఇది ఆర్సీఎంకి. ఈ 3300ని మనకి సంబంధించి వేరే ఇప్పుడు క్లిక్ చేస్తే ఇదంతా మనకి ఐటీసీ, దీనికి సంబంధించి వేరే పర్చేస్, వేరే సేల్స్ అవి ఉంటాయి కదా, వాటన్నిటికి సంబంధించి సిజిఎస్టీ, హెచ్ఎస్టీ లైబిలిటీ ఉంటుంది. మన యొక్క ఆర్సీఎం మాత్రం క్లోజ్ అయింది, ఇతర లైబిలిటీ ఉంటుంది కదా, అది ఉంటే ఆ లైబిలిటీకి దీన్ని మనం సెట్ ఆఫ్ చేస్తాం, 3Bలో సెట్ ఆఫ్ చేస్తాం. ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇట్లా మనం ప్రతి నెల మనం చేయాలి ఐటీసీకి సంబంధించి ఎంట్రీలు. నెలాఖరులో క్రియేషన్ ఆఫ్ ఐటీసీ అండ్ లైబిలిటీ. నెక్స్ట్ మంత్ రిటర్న్ ఫైల్ చేసే ముందు 20th 3B ఫైల్ చేసే ముందు మనం ఫస్ట్ ఈ లైబిలిటీని పే చేయాలి. అప్పుడు ఐటీసీ ఇతర ఐటీసీలో కలిసిపోద్ది. తర్వాత ఆ ఐటీసీ తోటి ఇతర ఏమేమి లైబిలిటీ అవన్నీ కూడా సెట్ ఆఫ్ చేయొచ్చు. దీన్ని మాత్రం క్యాషే కట్టాలి. సో ఇది ఆర్సీఎంకి సంబంధించింది. 1-2 సార్లు చూడండి. ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ చూడండి, మర్చిపోయాను. ఈ ఎగ్జాంపుల్ చెప్పాను కదా ముందే. ఈ ప్రాబ్లం వచ్చి ఒకటోది, ఈ రెండవ ప్రాబ్లం చూడండి, దీన్ని చూడండి. తర్వాత మళ్ళీ ఇది ఆఫ్ చేసి ఈ ప్రాబ్లం ఈ ట్రాన్సాక్షన్ చేయండి, మళ్ళీ పైకి వెళ్ళి మిగతా ట్రాన్సాక్షన్ చేయండి, ట్రై చేయండి. మీరు సొంతగా కూడా ఏదైనా ఈ 2 ప్రాబ్లమ్ చేయండి, చేసిన ప్రాబ్లం కూడా చేయండి, మళ్ళీ సొంతగా చేయండి. కావాలంటే వీడియో 1-2 సార్లు చూడండి, సొంతగా చేయండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇలా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు అంత బాగా వస్తుంది మీకు. సో ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, బాయ్.